అవకాశం దొరికిన ప్రతి సందర్భంలో మహానుభావులు వారు చెప్పింది ఒక్కటే, ఇటువంటి అంతరాలు లేనటువంటి సమాజ నిర్మాణం అక్షరం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది, జ్ఞానం ద్వారా మాత్రమే. అందుకే ఆయన విద్యకి అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఆ విద్యలో కూడా ఆనాడు మహిళలకు ఎటువంటి అవకాశం లేకపోతే మహిళల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు నిర్మించి తన శ్రీమతి ద్వారానే ఒక మొదటి ప్రధాన ఉపాధ్యాయులుగా వారిని మార్చి శ్రీమతి సావిత్రి పూలే గారిని ఆ పాఠశాలల నిర్మాణంలో భాగస్వామ్యం చేయటమే కాకుండా పాఠాలు చెప్పించి సమాజ మార్పుకి ప్రధానమైనటువంటి పునాదులు వేశారు. ఈ సమాజంలో ఉన్నటువంటి జెండర్ ఈక్వాలిటీని కూడా, పురుషులు మహిళలు అనేటువంటి ఈ ఇన్ఈక్వాలిటీ పైన కూడా ఆయన పెద్ద యుద్ధం చేశారు.